కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన విధంగా దేవాలయాలకి, అర్చకులకి ఆ హామీల్ని నెరవేరుస్తూ వస్తుంది. అయితే ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏం నెరవేరుస్తున్నారు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు ఏదైతే ఇచ్చిందో దానిపైన అర్చకులు కానీ, లేదంటే మనకు దేవాలయాలకు కానీ, ధూపదీప నైవేద్యాలకు కానీ వాటికి సంబంధించి కొంత వేతనాన్ని అనేది చెప్పింది. అయితే ఎలాంటి వేతనం అని చెప్పేసి అనుకోవచ్చు, ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఫస్ట్ టైము. అంటే చాలా చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఇదంతా మామూలుగా జరిగేదే. కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే సందర్భంలో వాళ్ళు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అంటే తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో అది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి వీళ్ళు ఏం చెబితే దాన్ని చేస్తాము అని చెప్పింది. మూడు పార్టీల మేనిఫెస్టోగా మనం అనుకోవచ్చు. అందులో బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఒక చాప్టర్ రాయటం అనేది, అంటే చాలా పార్టీలు ఏం చేస్తాయంటే బ్రాహ్మణులు వాళ్ళ ఓట్లని పరిగణలోకి తీసుకోకుండా చేస్తారు. అంటే చాలా సమాజంలో పేదరికంలో ఉన్న బ్రాహ్మణులను ఆదుకోవాలి అన్న ధ్యాసే ఎవరికి ఉండదు. అంటే ఏంటి, బ్రాహ్మణులు ఓటు బ్యాంకు కాదు. ఓటు బ్యాంకు కాని వాడి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇదే కాన్సెప్ట్ తప్ప బ్రాహ్మణులని వాళ్ళని, అంటే సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళని, వాళ్ళ శ్రేయస్సుని మనం చూద్దాము అన్న ఆలోచన ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. థ్యాంక్స్ టు చంద్రబాబు బ్రాహ్మణులని కూడా అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని గుర్తించి, వాళ్ళ అవసరాలని గుర్తించి, వాళ్ళ కోసం హామీలు ఇచ్చి, వాళ్ళకి సంబంధించి ఒక పేజీ మొత్తం మేనిఫెస్టోలో చెప్పి దానికి సంబంధించిన నిర్ణయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. ఇప్పుడు బ్రాహ్మణులు అనే ఒక వర్గానికి, దానికి ఒక కులానికి కాకుండా, ఉదాహరణకు ఒక చెప్పాలి అంటే దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించటం అనే విషయాన్ని ఒక్కటి తీసుకుంటే ఇది బ్రాహ్మణులకు సంబంధించిన నిర్ణయం కాదు. ఎందుకంటే దేవాలయానికి అన్ని కులాల వాళ్ళు వెళ్తారు. అక్కడ ఒకళ్ళు ఇద్దరు బ్రాహ్మణులు పని చేస్తారు, అంటే అర్చకుల రూపంలో పని చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని కులాలు కూడా అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక పండగ వచ్చిందనుకోండి, అన్ని కులాలు కలుస్తాయి అక్కడ. అది ఒక పాయింట్ అనుకో, కామన్ పాయింట్, అందరూ వచ్చి కలిసేదానికి. అటువంటి దేవాలయాలని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం ఇగ్నోర్ చేశాడు. ధూపదీప నైవేద్యాల కోసం 5,000 రూపాయలు కేటాయించేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకి 5,000 రూపాయలు ఇచ్చేది. ఆ 5,000 రూపాయలని 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశాడు. ఎక్కడ ఇవ్వలేదు. 3 నెలలకో 5 నెలలకో ఒకసారి ఒక 5,000 ఇస్తే ఇచ్చేవాడు, లేకపోతే లేదు. దాంతో చాలా దేవాలయాలలో దీపం పెట్టే నాథుడు లేకుండా పోయాడు. అంటే దీపం ఇప్పుడు ప్రసాదం కోసమే అందరూ దేవాలయాలకి రారు, కానీ దేవాలయానికి వచ్చిన వాడికి అక్కడ ఒక చిన్న కప్పులో ప్రసాదం పెట్టి ఇస్తే అది ఒక పవిత్రమైన భావన పెంపొందుతుంది. దేవాలయం మీద ఒక రకమైన ఒక సదభిప్రాయం కలుగుతుంది. దేవుణ్ణి మళ్ళీ ఆరాధించుకుందాం అని రావడానికి వీలు కలుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అని ధూపదీప నైవేద్యాలకి డబ్బులు ఆపేశారు. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు ఈ ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే 5,000 రూపాయలని 10,000 రూపాయలకి పెంచాడు. 10,000 రూపాయలు ఒక దేవాలయానికి ధూపదీప నైవేద్యాలకి ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అంటే దేవాలయంలో దీపం వెలిగించాలి, దానికి కావాల్సిన నూనె, ఒత్తులు, వీటికి సంబంధించిన ఖర్చు, ప్రసాదం ఒకటి తయారు చేయాలి, ప్రసాదం తయారు చేసి భక్తులకు, వచ్చిన భక్తులకి పంచిపెట్టాలి. ఈ కార్యక్రమం అంతా చేయటం అంటే సమాజాన్ని మొత్తానికి సంబంధించిన విషయం. సో దీని మీద ఈ ధూపదీప నైవేద్యాల అమౌంట్ని 5,000 నుంచి 10,000కి పెంచటం అనేది చాలా గొప్ప నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాజంలో పేద వర్గాలు చాలా ఉంటాయి. అంటే అన్ని కులాల్లో పేదరికం ఉంటుంది. బ్రాహ్మణుల్లో పేదరికం అధికంగా ఉన్నది. ఎవరిలో ఇది ఉంది? వేదం చదువుకున్న వాళ్ళు పేదరికంలో ఉన్నారు. సాధారణంగా వేదం చదువుకున్నవాడు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఐటీ చదువుకున్నవాడు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాడు, వేదం చదువుకున్నవాడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు. అట్లా వేదం చదువుకొని నిరుద్యోగిగా ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, ప్రకటించాడు. ఇది మరొక గొప్ప విషయం. వేదం చదువుకున్న వాళ్ళని గౌరవించాలి మనం. వేదం చదువుకున్న వాడికి ఒక వేద పాఠశాలలో జాబు రావచ్చు, లేకపోతే ఏదన్నా టెంపుల్లో చేరచ్చు, అర్చకుడిగా చేరచ్చు. లేదు స్వయంగా పూజలకి వాటికి వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళకి, పండగలకి వాటికి వెళ్ళొచ్చు. అంటే ఈ సెక్ట్ని వాళ్ళని కూడా గౌరవించాలి అన్న ఒక నిర్ణయం తీసుకోవటం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న మరొక గొప్ప నిర్ణయం. వీటితో పాటు చాలా దేవాలయాల్లో అర్చకులు అర్ధాకలితోటి ఉంటున్నారు. అంటే వాళ్ళని చూసే నాదుడు లేడు, పట్టించుకునే వ్యవస్థ లేదు. చాలా ఫండ్స్ ఉంటాయి, అంటే కామన్ గుడ్ ఫండ్ అని, అర్చక వెల్ఫేర్ ఫండ్ అని, రకరకాలుగా ఉంటాయి. అవి వాళ్ళ దాకా చేరవు. ఈ పరిస్థితుల్లో అర్చకుల వేతనాలు పెంచటం అనేది 10,000 రూపాయల వేతనాన్ని 15,000 రూపాయలకి పెంచటం అనేది మరొక గొప్ప నిర్ణయం. అంటే అర్చకుల వేతనాలు 5,000కి ఏమొస్తుంది అంటే అది ఇచ్చే నాదుడు కూడా లేడు కదా. ఇప్పుడు ఆ 15,000 రూపాయలు అంటే ఒక చిన్న కుటుంబం ఆకలి లేకుండా బతకచ్చు. దేవుడి దగ్గర ఉండే వ్యక్తికి అర్ధాకలితోటి ఉంటే ఇంకా ఈ విశ్వాసం, ఆలయ వ్యవస్థ అనే విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? అందుకని ఆ విషయం చూడాల్సింది ప్రభుత్వమే, సంక్షేమం చూడాల్సింది ప్రభుత్వమే. ఆ విషయాన్ని ఎన్నికల ముందర చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయటం అంటే అది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సొసైటీలో ఇప్పుడు ఏదైనా దేవాలయంలో హారతి పళ్ళెంలో వచ్చే డబ్బుల్ని కూడా అది నువ్వెందుకు తీసుకుంటున్నావు, హుండీలో వేసేయి అనే ఈవోలు చాలామంది ఉన్నారు. హుండీలో ఎంత పడుతుంది? 10 రూపాయలు పడుతుంది, 20 రూపాయలు పడుతుంది, 100 రూపాయలు పడుతుంది. వాస్తవంగా హారతి పళ్ళెంలో పడ్డవి, హుండీలో పడేవి దేవాదాయ శాఖకు వెళ్ళాలి. హారతి పళ్ళెంలో పడేవి ఆ అర్చకుడు తీసుకోవాలి. కానీ చాలామంది ఆఫీసర్లు, ఎండోమెంట్స్ ఆఫీసర్లు అక్కడ ఉండి అర్చకుడి పొట్ట కొట్టి హారతి పళ్ళెంలో డబ్బులు కూడా హుండీలో వేయిస్తారు. ఇటువంటి సంఘటనలు నేను చాలా చూశాను. అంటే ఒక వ్యవస్థ, ఒక నమ్మకంతో నేను దేవుడికి వేయాలి అనుకుంటే హుండీలో వేస్తా, అర్చకుడికి ఇవ్వాలి అనుకుంటే హారతి పళ్ళెంలో వేస్తా. హారతి పళ్ళెంలో డబ్బులు కూడా తీసి బలవంతంగా అందులో వేస్తావా వేయవా అని చెప్పి వేయించే ఆఫీసర్లను నేను చాలామందిని చూశాను.
ఆ బాధలన్నీ లేకుండా ప్రభుత్వమే నీకు వేతనం పెంచుతున్నాం అని చెప్పి ప్రకటించటం అనేది మరొక గొప్ప నిర్ణయం. అంటే ఇటువంటి అంటే మరి 5,000తోటి పేదరికం పోతుందా అంటే నేను అదే అంటలేదు. ముందర బేసిక్ స్టెప్ ఈ విధంగా చేయటమే కాకుండా దేవాలయాల పునర్నిర్మాణానికి అంటే కొన్ని శిథిల దేవాలయాలను జీర్ణోద్ధరణ కోసం నిధులు కేటాయించడం కానీ, ఆలయాల మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెయ్యటం అనేది చాలామంది బ్రాహ్మణులకి ఆనందం కలిగిస్తున్నది. ఆనందం ఎట్లా అంటే ఒకవైపు అర్చకులను చూస్తున్నారు, ఒకవైపు దేవాలయ వ్యవస్థ మెరుగైన రీతిలో పనిచేసేలాగా చేస్తున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే ఈ ఎండోమెంట్స్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ బాధ్యతని గుర్తెరిగి మనము ప్రభుత్వము అర్చకులకి లేదా దేవాలయాలకి సహాయకారిగా ఉండబోతున్నది అన్న సందేశం వచ్చింది కాబట్టి మనం కూడా కొంత మన స్వార్థాన్ని వదులుకొని దేవుడి కోసం ఒక అంకిత భావంతో పని చేద్దామనే భావన ఎండోమెంట్స్ ఆఫీసర్లకు కూడా రావాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా పూర్తిగా 100 రోజులు కూడా ముగియలేదు. కానీ ఇప్పటికే 1వ తారీఖే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇంత తక్కువ టైంలోనే ఇప్పుడు ఇది అందరికీ కూడా అర్చకులకు కానీ ఎంత వేతనాలు పెంచడాన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఇది ఒక వేతనాలు పెంచటం ఇదే కాదు, వేతనాలు మనం చూస్తున్నాం కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం సామాజిక భద్రతా పెన్షన్లు వేసేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు వేసేస్తున్నారు 1వ తారీఖునే, ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వాళ్ళకి వచ్చేస్తున్నాయి జీతాలు, వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి 1వ తారీఖు కల్లా వచ్చేస్తున్నాయి. మరి ఈ నెల అయితే ఒకరోజు ముందరే ఇచ్చేస్తున్నారు, ఒకరోజు ముందరే సామాజిక భద్రతా పెన్షన్లు జీతాలు కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఇదంతా ఎలా సాధ్యం? సాధ్యం అవుతుంది, చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుతుంది, చెప్తున్నది అదే. అందరూ అసలు మొత్తం ఈ వ్యవస్థ మొత్తం నమ్మకం కోల్పోయిన స్థితిలో ఇంకా మేమేం చేయలేము, కనీసం ఒక ఓటు చంద్రబాబు నాయుడికి వేద్దాము, ఆయనే చూసుకుంటాడన్న నమ్మకంతో ప్రజలందరూ ఓట్లేశారు. అందుకనే 164 స్థానాల్లో గెలిచారు, కేవలం చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో. ఇంకా ఈ రాష్ట్రం బాగుపడదు అన్న నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడదు కానీ దీన్ని బాగు చేసే శక్తి ఒకే ఒక్కడికి ఉంది, చంద్రబాబు నాయుడికి. ఈసారి ఓటేద్దాం, ఆయన అయితేనే ఈ మునిగిపోయిన పడవని రక్షించగలుగుతాడు అన్న నమ్మకంతో, ఆ నమ్మకంతో ఓటు వేశారు. అంటే ఇంత ఆవేదన ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవహారము, రాజధాని, పోలవరం, కేంద్రం నుంచి అసలు ఇతోధికంగా సహాయం, ఈ సంక్షేమ పథకాలు, మొత్తం అన్ని రకాల ఎలక్షన్ ప్రామిసులు అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసే యంత్రాంగం, ఇవన్నీ కళ్ళు తెరిచి మూసే లోపల అన్ని అరేంజ్మెంట్లు చేసేసి ఇంత ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నాడు. అందువల్ల మొత్తం ఒక వ్యవస్థలోనే ఒక నమ్మకం ఏర్పడ్డది చంద్రబాబు నాయుడు అంటే. మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ సహాయం కోసం చూస్తున్నారు, ఇంక్లూడింగ్ పూర్ బ్రాహ్మిన్స్, వీళ్ళకు కూడా 2014 నుంచి 2019 వరకు బ్రాహ్మణులకి చాలా సౌకర్యాలు కల్పించాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కల్పించిన భ్రమల్లో బ్రాహ్మణులు కూడా పడిపోయారు. బ్రాహ్మణులు కూడా మొత్తం అంత మాయ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. మొత్తం గెటప్ మార్చి ఎక్కడో మురికాలలో మునిగి స్నానం చేసి మతం మారినట్టుగా
ఆ శారదాపీఠం అతను ఉన్నాడు కదా, అతనితోటి మొత్తం బొట్లు గిట్లు పెట్టించేసుకొని పసుపు రాయించేసుకొని జగన్మోహన్ రెడ్డి మతం మళ్ళీ హిందువుగా మారిపోయినట్టు ఒక భ్రమ కల్పించేసి బ్రాహ్మణ ఓట్లన్నీ కొట్టేశాడు కదా. అవును అవును ఆ తర్వాత తెలిసింది దేవాలయాలను ఎట్లా నాశనం చేశాడు, దేవాలయ వ్యవస్థను ఎట్లా నాశనం చేశాడు. బ్రాహ్మణులకి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే జగన్ గారు, 2014 నుంచి 2019 వరకు ఎవరైనా పేద బ్రాహ్మడు చనిపోతే దహన సంస్కారాలకి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి అటువంటివన్నీ ఎత్తేసాడు. అటువంటివన్నీ ఎత్తేసి ఎవరైనా పేద బ్రాహ్మడు చనిపోతే సమాజంలో మంచి వ్యక్తులు వాళ్ళందరూ చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసే స్థితికి వచ్చింది సొసైటీ. ఇప్పుడు అంటే అప్పట్లో ఏమైంది అంటే ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉంటాయి. అంటే విదేశీ విద్య, ఇప్పుడు బ్రాహ్మణులకి విదేశీ విద్యా సౌకర్యం కల్పించడం ఎవరు కల్పిస్తారు? అప్పట్లో చంద్రబాబు నాయుడు కల్పించాడు. మొత్తం విదేశీ విద్యకి ఇది వ్యాపారం చేసుకుంటానంటే ఇచ్చాడు బ్రాహ్మణులకి. అంటే ఈ అంటే మొత్తం అన్ని స్థాయిల్లో డెవలప్ చేయాలి బ్రాహ్మణులని అన్న ఒక సత్సంకల్పంతో ఆయన చేసిన పనులని జగన్మోహన్ రెడ్డి తన మాయతోటి కప్పేసేసి 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి మొత్తం ఆ ట్రస్ట్లో వచ్చిన డబ్బులతోటి దేవాలయాలు కట్టిస్తామని చెప్పారు. కొన్ని దేవాలయాలు శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసిన దేవాలయాలు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. దాదాపు 700 టెంపుల్స్ అయిపోయినాయి మొత్తం. వాళ్ళు చేయలే అంటే వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. భక్తుల దగ్గర నుంచి అంటే వెంకటేశ్వర స్వామిని చూపిస్తాము అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్కి డబ్బులు వసూలు చేయటంలో ఉన్న వాళ్ళ శ్రద్ధ ఆ ట్రస్ట్ ద్వారా దేవాలయాలు నిర్మించి వాటి ద్వారా భక్తులకి సేవ చేద్దామన్న ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కంప్లీట్ చేయండి, గ్రౌండ్ కానీ దేవాలయాలన్నీ ఆపేసేయండి అని నిర్ణయం తీసుకున్నారు. అసలు వాటి మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నది. అసలు కొత్త దేవాలయాలు అసలు కన్స్ట్రక్షన్ చేశారా చేయలేదా, ఎంత కడుతున్నారు, ఎంత ఇది చేస్తున్నారు అనే వాటి మీద ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం థరో ఎంక్వైరీ చేయించబోతున్నది. ఇట్లా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం మేరకు వాళ్ళు పనిచేశారు తప్ప సమాజ ఉన్నతి కోసం, సమాజ అభ్యున్నతి కోసం పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, మరీ ముఖ్యంగా బ్రాహ్మణులకి మంచి రోజులు వచ్చినాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే బ్రాహ్మణులకు మంచి రోజు వచ్చాయి, పూర్తి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి రోజు వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇంకా 5 సంవత్సరాలలో ఇంకా మంచి మంచి అద్భుతాలు అయితే జరుగుతాయని చెప్పి అర్థమైపోయింది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం.